హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రశాంత్ నాయక్ 07. మీరు కనుక నా వీడియోస్ మొదటిసారిగా చూసినట్టయితే మీరైతే నా వీడియోని అయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే మా భూపాలపల్లిలో వచ్చేసరికి సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలు ఇక్కడైతే వేడుకలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి ఇక్కడ. సో ఆ వీడియోని అయితే మొత్తం అయితే నేను క్యాప్చర్ చేశాను. మీరైతే మిస్ కాకుండా అయితే ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడండి. ఇక్కడ జరిగిన ఎగ్జిబిషన్తో సహా మొత్తం అయితే మీకైతే చూపిస్తాను. ఇక్కడ ఎగ్జిబిషన్ ఎలా జరిగింది ఏంటి అని మొత్తం డీటెయిల్గా అయితే మీకైతే చూపించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో మీరైతే మిస్ కాకుండా అయితే చూడండి ఈ వీడియో వచ్చేసరికి. సో మొత్తానికైతే మనమైతే ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళిపోదాము. చూడండి, నేనైతే లోనికి అయితే వెళ్ళిపోతున్నాను. చూడండి, మీరైతే నాతో పాటుకైతే వచ్చేసి మీరైతే ఈ వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి, స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనం వెళ్ళే ఎంట్రన్స్లో వచ్చేసరికి ఇక్కడ మైన్ రెస్క్యూ వాళ్ళ డ్రెస్ కోడ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. రెస్క్యూ వాళ్ళు ఎలా వర్క్ చేస్తారన్న డ్రెస్ కోడ్ అయితే ఇక్కడైతే ఉంది. మన ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే సిపిఆర్ ఎలా చేస్తారో అన్నట్టుకైతే మనకి డెమో ప్రజెంటేషన్ అయితే చూపిస్తున్నారు ఇక్కడ. మీరైతే చూడండి. మనకైతే అండర్ గ్రౌండ్ గురించి అయినా కానీ ఓపెన్ కాస్ట్ గురించి అయినా కానీ మనకైతే డీటెయిల్గా అయితే మన వీడియోస్ అయితే మన ఛానల్ అయితే ఉంది. నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరైతే చూడండి. ఇది వచ్చేసరికి ఫిల్టర్ బ్యాగ్స్. సో ఏదైనా ఒక హెవీ లోడ్ అనేది కింద మనిషి పైన పడేది ఉంటే ఆ ఫిల్టర్ బ్యాగ్స్ అయితే మనం లిఫ్ట్ అయితే చేయగలుగుతున్నాము. సమ్ అమౌంట్ వరకు అయితే మన ఇంజురీ అయితే మనమైతే కాపాడగలుగుతున్నాం. ఇక్కడైతే చూడండి మీరు ఆ ఫిల్టర్ బ్యాగ్స్ అనేది ఉన్నాయి కానీ ఆ ఫిల్టర్ బ్యాగ్స్ అయితే అక్కడ లోడ్ అయితే పైకి అయితే లేపుతున్నది అనమాట. సో కొంతవరకు అయితే మనమైతే అక్కడ ఇంజురీ అయితే డిటెక్ట్ అయిన తర్వాత ఏం చేస్తామంటే డిటెక్ట్ ఉంది అనుకో, ఇవి ఎస్కేపింగ్ ఆపరేట్స్ అంటారు. SCSR, సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ రెస్క్యూ. మీ డ్యూరేషన్ 30 minutes ఉంటాయి. ఇట్లా అన్లాక్ చేస్తాము. అన్లాక్ చేసి ఇట్లా ఇది నోట్లో పెట్టేసుకుంటాము, ఉక్కు పెట్టేసుకుంటాం. 30 minutes డ్యూరేషన్ ఉంటుంది. ఓన్లీ ఎస్కేపింగ్ ఆపరేట్స్. ఓకే, ఎస్కేప్ కావడం కోసం మాత్రం ఈ డిటెక్టర్ మొత్తం డిటెక్ట్ ఇక్కడ నుంచి ఎస్కేప్ తర్వాత వర్క్ చేయడం కోసం ఆపరేటర్స్ వర్కింగ్ అవర్స్ కోసం. ఏంటంటే ఇది ఏంటంటే మాకు మైండ్ రెస్క్యూ ఉద్దేశం రెండు వచ్చిన మైండ్ రెస్క్యూ ఉద్దేశం ఒకటి కంపెనీ ప్రాపర్టీ కాపాడడము, రెండోది మనిషిని బతికేయడం. ఈ కంపెనీ ప్రాపర్టీలో మనిషి బతకాలంటే అక్కడ ఆక్సిజన్ ఉండదండి. మన బొగ్గు తయారైంది CH4 అంటే మిథేన్ గ్యాసెస్తో పాయిజన్స్ గ్యాస్తో బొగ్గు తయారై ఉంటుంది. ఎప్పుడు అన్ఫార్చునేట్గా ఏదైనా గ్యాస్ రిలీజ్ చేస్తే ఆ బాయిల్ ఏమైనా జరిగితే మేము రెస్క్యూగా మన ట్రైనింగ్ ఉంటుంది. ఆ పని చేయాలంటే ఇది మాకు మెయిన్. ఇది BG-174 అంటే పాత సిస్టము. ఇది ఎలా ఉండేదంటే ఒకప్పుడు పాతగా ముక్కు మీద డిపెండ్ అయి పనిచేస్తాం. ఎందుకు ఆక్సిజన్ తీసుకుంటే అక్కడ ఉన్న వాతావరణం తీసుకుంటే చనిపోతుంది. సో ఇలా లాక్ ఉంటుంది, ఇలా బేబీ బయట వెళ్ళుకుంటాయి. ఇది ఏమాత్రం లూజ్ అయిపోయి ఊడిపోయింది, చనిపోయింది చాలా జనం. అదని ఇది పాత సిస్టమ్ అండి, జర్మన్ కంపెనీ ఉంది. తర్వాత మాకు వచ్చింది BG-174 అనేది. ఇది దీని పర్పస్ కూడా సేమ్ అండి, కాకపోతే దీనికన్నా కొంచెం అడ్వాన్స్. దీనికి కొంచెం ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, దీనికి సిస్టమ్ వేరు. దీని కూడా ఏ ఫంక్షన్ అయినా ఒకటే అండి. ఇలా టైట్ చేసుకొని వర్క్ చేస్తాం. ఏమాత్రం లీక్ అవుట్ అయితే మాకు ఇబ్బంది ఉంటుంది. సో ఇది ఇలా మాస్క్ ఉంటుంది, ఆక్సిజన్ దీనికే ఉంటుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మరి ఆక్సిజన్ తీసుకుంటున్న మరి CO2 ఏటు? ప్రతి మనిషికి ఆక్సిజన్ తీసుకున్నాక CO2 రిలీజ్ చేస్తుంది. మరి ఈ క్లోజర్ సర్క్యూట్ ఇది. మరి CO2 ఏంటంటే ఈ CO2ని కూడా ఆక్సిజన్ కన్వర్ట్ చేసే సిస్టమ్ ఉంటుంది. ఇలా ఇది కెమికల్ ఉంటుంది, అంటే ఒక లిసెస్ సాల్ట్ లాంటిది. అదేం చేస్తే CO2ని O2గా కన్వర్ట్ చేసి రీజనరేటర్గా మాకు ఇస్తుంది. దీని తర్వాత అడ్వాన్స్ స్టేజ్ ఇది. సో మనిషిలాగానే ఇది బొక్కలు, ఇది లంగ్స్, ఇది ఇందాక చెప్పినట్టు CO2ని O2గా కన్వర్ట్ చేస్తుంది. ఆక్సిజన్ సేమ్ సిస్టమ్. ఇలా ఇది 16 కిలోల బరువుతోని సుమారుగా గంటన్నర సేపు చాలా హార్డ్ వర్క్. అక్కడ మనిషి పని అలా వెళ్ళి అతన్ని బతికించే ప్రయత్నంలో ఇది మెయిన్ మాకు సోర్స్ ఇదండి. థ్యాంక్ యూ సార్. ఇదేంటి అంటే ఈ ఇన్స్ట్రుమెంట్ రివీలింగ్ ఏదైతే ఆపరేటర్స్ ఉన్నాయో ఇది ఎలా పనిచేస్తుందో చెక్, ఇది ఓకే అనేది యూనిసాల్ టెస్ట్ ఉంటుంది. ఇది ఎలా ఉంది, O2 ఎంత, CO2 చేస్తుందా చెక్ చేసేది ఇది. తర్వాత మా సార్ నరేష్ సార్ చెప్తారు ఇది మనిషిని ఎలా బతికేయచ్చు. మనిషి శ్వాస తీసుకోలేని టైంలో ఇచ్చినామంటే బై ఫోర్స్ వేస్తాను. యూరిన్ ఒక మ్యాక్సిమం అంటాము, కేర్వెంట్ అంటాము. ½ an hour వరకు పనిచేస్తుంది. ½ an hour వరకు సర్వైవ్ చేయాలి. మైండ్ లోపల నుంచి
ఓకే ఓకే ఇది బాస్ మిషన్ గ్యాస్ మిషన్. ఓకే ఇది కాంక్రీట్ మిషన్, కాంక్రీట్ కట్టర్స్. ఇది సా కట్టర్స్ అంటారు, ఈ చెట్లు కట్ చేసి. ఓకే ఓకే ఎక్స్టెన్షన్ హోజెస్ ఏంటంటే లిఫ్ట్ చేయడానికి పెద్ద పెద్ద బౌల్డర్స్ ఉంటాయి కదా, మనిషి దాని కింద పడ్డప్పుడు కానీ లేకపోతే లారీ మధ్య నిలుపుకున్నప్పుడు కానీ ఇది పెడితే వింటర్ బ్యాగ్స్ అంటారు. అప్ టు 54 tons వరకు ఈ ఎయిర్ ద్వారా ఇవి ఆపరేట్ అవుతాయి. ఈ ఓసెస్ కనెక్ట్ చేసి ఆ రిమోట్ తోటి ఆపరేట్ చేస్తా అంటే ఇది ఇట్లా బల్జ్ అవుతుంది, ఉబ్బుతుంది. ఉబ్బినప్పుడు మనిషిని అలాగే నిద్ర అండర్గ్రౌండ్ లిఫ్ట్ చేయడానికి అండర్గ్రౌండ్ అయినా పర్లేదు, ఎమర్జెన్సీ వేరే బయట అయినా 54 tons వరకు 54 tons. లుక్ లిజన్ ఫీల్ పవర్ బ్యాంక్ అంటే లుక్ లిజన్ ఫీల్ ఆమె ఏం చూస్తుంది అతని లుక్ లో అంటే కళ్ళతోటి ఆయన చెస్ట్ చూస్తుంది ఏమైనా శ్వాస ఆడుతుందో లేదా అని. లిజన్ అంటే ఈ చెవుల ద్వారా ఆయన ముక్కు దగ్గర చెవు పెట్టి వింటుంది ఆయన మనమైతే రెస్క్యూ టీం దగ్గర నుంచి అయితే మనం ఇంకొక క్యాబిన్కి అయితే వెళ్ళిపోదాము. అదేనండి మైనింగ్ గురించి, అండర్గ్రౌండ్ మైనింగ్ ఎలా ఉంటుంది ఎలా అని. ఇది మనకు కనిపిస్తుంది కదా, ఇదంతా రూ బోల్టింగ్ సంబంధించింది. సో మనం ఏంటంటే అక్కడ రూ బోల్టింగ్ ఎలా చేస్తారు, మళ్ళీ అక్కడ బాంబులు ఎలా పేలుస్తారో అన్నట్టుగా అక్కడ మొత్తం మీరు ఆ మిషనరీ అంతా మీకు ఉంది. మీకు ఆల్రెడీ కావాలంటే ఒక వీడియో అయితే మనకు ఉంది కాబట్టి మీరైతే ఆ వీడియో అయితే క్లిక్ చేయండి. అక్కడైతే మీకు డీటెయిల్గా అయితే మీకైతే కనిపిస్తుంది. సో ఇది వచ్చేసరికి మ్యాన్ రైడింగ్. మనం అండర్గ్రౌండ్కి ఎలా వెళ్తాం, పైనుంచి మనం అండర్గ్రౌండ్కి ఎలా వెళ్తాం అన్నట్టుగా మ్యాన్ రైడింగ్ అయితే ఉంది. సో మీకు డీటెయిల్గా అయితే ఆ వీడియో అయితే ఉందండి, మీరైతే చెక్ చేయండి, చాలా బాగుంటుంది ఆ వీడియో మాత్రం. సార్ చెప్పండి. గోల్డెన్ పిల్లర్ మెథడ్ ఓకే. అండర్గ్రౌండ్లో మనకి కోల్ ఎక్కడైతే పడుతుందో, అంటే కోల్ ఎక్కడైతే లోపల వేయడానికి ఉంటుందో అప్పుడు మనం ఇట్లాంటి పిల్లర్లు తయారు చేయడం స్టార్ట్ చేస్తాం. ఒక్కొక్క పిల్లరు 50 మీటర్లతో తయారు చేసి మనకి ఇటు కోల్ ఎక్కడి వరకు ఉందో, లాస్ట్ ఎండ్ ఎడ్జ్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు 50 మీటర్స్తో ఇట్లాంటి పిల్లర్ తయారు చేస్తాం. 50 మీటర్స్ 50 మీటర్స్ ఇటు 50 ఇటు 50 ఇటు 50 మొత్తం స్క్వేర్ షేప్లో తయారు చేసుకుంటే ముందుకు వెళ్ళిపోతుంది. ఆ పోయేటప్పుడు ఎట్లా పోతాం అంటే ఇట్లా ఉంటుంది బుక్. అప్పుడు ఇక్కడ బ్లాస్టింగ్ చేస్తాం. బ్లాస్టింగ్ ఎట్లా మన డ్రిల్లింగ్ చేసి బ్లాస్టింగ్ చేస్తాం. మన బాంబు పెట్టి బ్లాస్టింగ్ చేసినప్పుడు ఇట్లాంటి ట్రాక్స్ వేసుకుంటాం. ట్రాక్స్ మన రైల్వే ట్రాక్స్ ఎట్లా ఉంటుంది సేమ్ అట్లాంటి ట్రాక్స్ లోపల కూడా ఉంటాయి. ఆ ట్రాక్స్ మీద టబ్స్ ఉంటాయి, టబ్స్ నడుస్తూ ఉంటాయి. దాన్ని నడపడానికి హాలర్ ఉంటుంది. ఈ బండికి తాడు ఉంటుంది. ఆ తాడుతో నింపి ఇక్కడ బ్లాస్ట్ చేసుకున్న దాన్ని ముగ్గుని బాగా నింపుకొని పైకి వచ్చిన తర్వాత మొత్తం అట్లనే కిందికి వస్తాం. ఫస్ట్ ఇది వేసుకున్నాం కదా, ఇక్కడ గోడలు కడతాం. ఇది గోడ ఎందుకు కడతామంటే మనకు గాలి ఇంపార్టెంట్. కింద గాలి ఇంపార్టెంట్ కాబట్టి గోడలు కడతాం. గాలి అటు పోయి వేస్ట్ కాకుండా ఇటు వర్కింగ్ ప్లేస్కి మాత్రమే, ఇక్కడ మనుషులు ఇక్కడ మాత్రమే ఉంటారు. ఇక్కడికి మాత్రమే గాలి ఇట్లా వచ్చి ఇట్లా పోయి ఇట్లా బయటకు ఇట్లా వచ్చిన తర్వాత మనం బాక్సులు కింద దాకా తయారు చేసుకున్న తర్వాత మనం వీటిని ఇది కూడా బొగ్గే, దీన్ని కూడా తీసుకోవాలి. దీన్ని తీసుకున్నప్పుడు ఇట్లా ఈ యాంగిల్లో కట్ చేసుకుంటా ఇట్లా పైకి వస్తాం. ఇట్లా కింద ఎక్కడుందో కింద పాయింట్ నుండి పైకి వస్తాం. పైకి వచ్చేటప్పుడు అది మనకి ఎక్కువ కాలిక్యులేస్ కాకముందే మనం స్టవింగ్ ఎత్తాం. స్టవింగ్ దేంతో ఇసుకతోని వాటర్తో స్టవింగ్ ఎత్తాం. స్టవింగ్ అంటే ఏంటంటే ఇసుక అక్కడ కాంపాక్ట్ చేయడానికి ప్యాకింగ్ ఇసుకతోని ప్యాకింగ్ చేసి ఇట్లా పైకి ముందుకు పైకి వస్తూ ఉంటాం. ఇట్లా ప్యాకింగ్ చేసుకుంటే పైకి వస్తూ ఉంటాం. మా మెయిన్ ఇది ఎడ్జ్ పాయింట్ ఇక్కడ నుండి పైకి ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా చేసుకుంటూ వస్తాం. కొన్ని రోజుల తర్వాత ఇసుక కూడా ఒక స్టోన్ లెక్క మారిపోతుంది. ఇది కంటిన్యూస్ మైనర్ అంటారు. ఇది వచ్చేసి మిషన్ కటర్. ఇది ఈ కటర్ ఏం చేస్తే ఫేస్ నార్మల్ ఫేస్లో ఈ కటర్ ఏం చేస్తే కోల్ అనేది కట్ చేసుకుంటే దీనిలో డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ అనేది ఏమి ఉండదు. ఈ కోల్ కట్ చేసుకుంటే చిన్న ప్లేస్ కింద పడతాయి కదా, ఈ గ్యాదరింగ్ ఆర్మ్స్ అని ఉంటాయి. ఆ గ్యాదరింగ్ ఆర్మ్స్ చెప్పేసి ఆ కింద పడే కోల్ని మొత్తం కలెక్ట్ చేసి ఏఎఫ్సీ మీద ఏఎఫ్సీ డైరెక్ట్ బెల్ట్ కన్వేర్ కనెక్షన్, బెల్ట్ కన్వేర్ డైరెక్ట్ బంకర్, డైరెక్ట్ సర్ఫేస్ బంకర్ కనెక్ట్ అయి ఉంటుంది. వితౌట్ అంటే మ్యాన్ పవర్ ఓన్లీ మిషనరీ. ఇలా డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ అనేది ఉండదు అసలుకే. మనకుందా భూపాలపల్లి హాలర్ అంటే
ఓకే. ఇక్కడ వర్కింగ్స్ దగ్గర మనం ఎక్స్ప్లోజివ్స్ పెట్టి బ్లాస్ట్ చేసిన తర్వాత బొగ్గు వస్తుంది. ఆ బొగ్గుని ఎస్డిఎల్ ద్వారా ఎత్తి ఈ టబ్బుల్లో పోస్తాం. ఎస్డిఎల్ అంటే మిషనరీ కదా, సైడ్ డిశ్చార్జ్ లోడర్ సేమ్ మనకి ఆ మోడల్లోనే ఉంటుంది. అలా ఇలా బకెట్ ఎత్తుకొని సైడ్ నుంచి డిశ్చార్జ్ చేస్తాం. ఎందుకు అంటే హైట్ మనకి 3 మీటర్లే ఉండాలని రెగ్యులేషన్ అనమాట. మన సర్ఫేస్ హైట్ ఆ హైట్లో వర్క్ చేయాలంటే ఎస్డిఎల్ మాత్రమే వర్కబుల్ అవుతుంది. ట్రాలర్ మౌంటెడ్ చైన్ ఉంటుంది, దాని ద్వారా టబ్బు బయట జేసీబీ చూసారా, జేసీబీకి ఇలా ఉండదు, అలా ఇక్కడ సైడ్ ఒక చిన్న డోర్ లా ఉంటుంది. ఓన్లీ కప్పు టైప్ లో ఓన్లీ వన్ టైం ఇట్లా ఎత్తి సైడ్ నుంచి డిశ్చార్జ్ చేస్తాం. స్టాప్ బ్లాక్ మీన్స్ శాండ్స్టోన్ అంటే కింద భూమి కింద ఒక లేయర్ ఆఫ్ కోల్ అనేది ఉంటుంది. ఓకే. కోల్ అనేది మనం తీస్తాన కొద్ది ఏమవుతుందంటే పైన ఉన్న లేయర్స్ భూమి ఏమవుతుందంటే ఒకటి కూలుతూ ఉంటుంది. కూలకుండా ఏం చేస్తారంటే సపోర్టింగ్ కోసం ఈ శాండ్ ప్లస్ వాటర్ మిక్స్ చేసి ఆ కోల్ తీసిన ప్లేస్లో రీప్లేస్ చేస్తాం. రీప్లేస్ చేస్తే ఏమవుతుందంటే ఆ కూలకుండా సపోర్టింగ్ కోసం ఆపుతుంది. ఇట్లా లారీలు వెళ్ళి ఇలా డిపాజిట్ చేస్తాయి. ఇక్కడ శాండ్ వాటర్ రెండు కలుస్తాయి. ఇక్కడ లేదు, ఇక్కడ ఓన్లీ వాటర్ ఉంటుంది. ఓకే. వాటర్ వచ్చేసి ఇక్కడ చూట్ల పడతాయి, చూట్ల. ఓకే. నుంచి లారీలు తీసుకొచ్చి శాండ్ నీళ్ళు వేస్తాయి. ఓకే. ఇక్కడ శాండ్ ప్లస్ వాటర్ అనేది కలుస్తుంది. కలిసేసి అది అక్కడ నుంచి పైపుల ద్వారా వెళ్తుందా? నుంచి డైరెక్ట్ అండర్ గ్రౌండ్ పైప్ కనెక్షన్ ఉంటుంది. డైరెక్ట్ అక్కడ నుంచే ఉంటుంది. లోపల అండర్గ్రౌండ్లో ట్రాక్స్ అనేది హాలాలు డిఫరెంట్. అలా హాలాలు అంటే ఐ మీన్ తాడుతోని టబ్బును గుంజుతారు కానీ, సో ఆ డిఫరెంట్ టైప్స్. ఇక్కడికి వచ్చేసరికి టోటల్ స్టేషన్స్, ఈడిఎమ్స్, సర్వే డిపార్ట్మెంట్కి వచ్చిన ఎక్విప్మెంట్స్ ఇవన్నీ. బ్లాస్టింగ్ చేసి బొగ్గు తీసుకుంటాం. ఇది ఓటు పర్సెంటేజ్ చూపిస్తుంది. అండర్గ్రౌండ్లో ఓటు పర్సెంటేజ్ ఓల్డ్ మోడల్ ఇది చెల్లె అక్క. ఇది లోడ్స్ అంటే ఆయిల్ స్పీడ్ పోతుంది. దేనికని సావాళ్ళు కానీ ఎప్పుడు ప్రతిరోజు చేస్తారా? ప్రతిరోజు చేస్తారా? చెప్తా ఉన్నట్టు డౌట్ వచ్చినప్పుడు దాని ప్రెజర్ ఈ నట్టున్నదా జామాయి ఎక్కుతున్నది అనుకో, దీన్ని పెట్టి తిప్పినప్పుడు మన క్లియరెన్స్ అవుతుంది, నట్టు ఎక్కించుకోవచ్చు. ఇది బోలోటు ఈ థ్రెడ్స్ ఖరాబ్ అయింది అనుకో, తుప్పచ్చి దీన్ని పెట్టి తిప్పుతా అంటే మళ్ళా ఇది వెయిట్ ఐరన్ స్ప్రింగ్ ఉంటుంది. అవునవును, మన బట్టలు వచ్చినాయి గోల్డ్ అంటే ఏమైనా లిఫ్ట్ చేయడానికి. 8 tons వరకు. 3 టన్నులు, 6 టన్నులు, 8, 10, 30 టన్నులు కూడా ఉన్నది. 30 tons అంటే 300 టీ సాకెట్లు ఇవి. ఇది టన్ను మోస్తుంది. ఇది 2 టన్నులు, ఇది 5 టన్నులు, ఇది 9 టన్నులు, ఇది 17 టన్నులు, ఇది 35 టన్నులు. ఇవన్నీ ఫైల్స్. ఇది ఫిల్టర్ కట్ చేసి ఏమైనా మెటీరియల్ వచ్చిందా చెక్ చేసుకున్నా. డస్ట్ కానీ ఏమన్నా ఉంటే మనం రిమూవ్ చేసుకుంటాం. ఓరింగ్ కిట్. ఓరింగ్ అంటే ఓరింగ్ అంటే ఆయిల్ లీకేజ్ అయితే ఉంటాయి. ఆయిల్ ముచ్చెల్లి ఆయిల్ లీకేజ్ కాకుండా సీల్స్ కానీ ఓరింగ్ చేసి హైడ్రాలిక్ సిస్టమ్లో హైడ్రాలిక్ సిస్టమ్ మొత్తం. ఓకే. హైడ్రాలిక్ సిస్టమ్. ఓకే. 2 మేటింగ్ పార్ట్స్ ఉంటాయి కదా. హైడ్రాలిక్ సిస్టమ్ అంటే లిఫ్ట్ చేసే సిస్టమే కదా. లైక్ లిఫ్ట్ సిస్టమ్లో ఆయిల్ లీకేజ్ కాకుండా వాడతారు. ఓకే. ఓకే. ఆ స్ప్రింగ్స్ లో 2 ఇప్పుడు కలపాలి, హోజులు 2 ఫిక్స్ చేయాలి, కలపాలి. గ్రీజ్ అట్లాంటి ఆయిల్ ప్రెజర్ తో ఉంటుంది కదా. 2 కలిపితే అంటే ఏమైతుంది? ఓకే. ఇది ఫిట్ ఉండడానికా? ఫిట్ ఉండడానికి మెటల్ టు మెటల్ కాంటాక్ట్ అయితే లూజ్నెస్ ఉంటుంది. లైక్ వాచర్ టైప్. ఎగ్జాంపుల్ వెల్డింగ్ ఏది డంపర్ డంపర్ టైర్ నట్టు దాని ఇష్టం వచ్చినంత టైట్ చేయకూడదు. దానికి ఒక టైం నాకు ఇస్తాడు 1 to 2 బార్ అని ఇక్కడ సెట్ చేసుకోవాలి. చేసి టైట్ చేస్తే అక్కడ రాగానే అది కట్టుకున్న సౌండ్ వచ్చింది, టిక్ అంటది. అంటే సర్వే సాటిస్ఫాక్షన్ టైట్ అయిపోయినాక అయిపోతుంది.
ఏంటండి గ్లౌజులు ఇప్పుడు నట్ బోర్డు ఓకే ఓకే రిమూవ్ ఇది రిమోట్ అండ్ ఫిట్టింగ్ ఓకే ఎయిర్తో నడిచే న్యూమాటిక్ ఎయిర్తో నడిచే న్యూమాటిక్ ఇట్లా పైపు గ్రైండర్ వెల్డర్ ఎలక్ట్రీషియన్ ఇది నార్మల్ కెమికల్గా వాడేది వెల్డర్ ఎలక్ట్రీషియన్ కెమికల్ స్టవ్ షర్ట్ రిమూవ్ అన్నట్టు బోల్డ్ ఇరిగింది అనుకో దీంతో ఇలా తీస్తారు ఇరిగిన బోల్డ్ వెళ్ళిద్దా వెళ్ళిద్ది ఇక మొత్తం తిరుగుతుంది ఇరిగి ఇంత ఉన్నంత వరకు అప్పుడు వస్తుంది అన్నట్టు ఓకే థ్రెడ్ మేకర్ వాడతాం అంటే ఇప్పుడు ఇలా థ్రెడ్డింగ్ మీద అనుకో నట్ల సరే నాన్ కాంటాక్ట్ ఓకే ఆల్టర్నేటివ్ ఏసీ నుంచి డీసీ కన్వర్ట్ చేసి ఏసీ నుంచి డీసీకి డీసీ కన్వర్ట్ చేసి బ్యాటరీ ఛార్జ్ చేసి ఓకే ఏసీ టు డీసీ సెల్ఫ్ మోడ్ కారు మన వెహికల్స్ ఉంటే కార్ అయినా ఏసీ టు డీసీ సెల్ఫ్ మోటార్ లోపల ఏసీ జనరేట్ అవుతుంది 3 ఫేజ్ బట్ ఇట్ కన్వర్ట్స్ టు డీసీ 24 వోల్ట్స్ మన బ్యాటరీ మాక్సిమం 28 వోల్ట్స్ వస్తుంది బట్ ఏంటంటే బ్యాటరీ వోల్టేజ్ ఈక్వల్గా ఛార్జ్ చేయాలి ఒకసారి హెమ్ ఏదైనా కూడా బండి స్టార్ట్ చేసి సెల్ టెస్ట్ దేనికండి సెల్ టెస్ట్ మన బ్యాటరీలో ఉన్న సెల్స్ టెస్ట్ చేసి ఓకే లక్స్ మీటర్ మన లైటింగ్ ఎంత ఉంది మన ఓపెన్ కాస్ట్లో లైటింగ్ ఎంత ఉంది ఏ ప్లేస్లో ఎంత లైటింగ్ ఉంది అనేది రీడింగ్ లైటింగ్ చెక్ పైలట్ సిలిండర్ నైట్రోజనా సెన్సార్ కేబుల్ ఇదంతా దీనికి సంబంధం మన ఓపెన్ కాస్ట్ లో పెద్ద మెషినరీస్ ఉంటాయి కదా అవును డంపర్లు లైక్ డోజర్స్ షవల్స్ ఆ పెద్ద మెషిన్లు ఎక్కడన్నా ఫైర్ అయితే ఈ సెన్సార్ కేబుల్ ఉంటుంది మనం కొంత ఏరియాలో ఇట్లా స్ప్రెడ్ చేస్తాం అంటే అంతటా ఏరియా దాదాపుగా కవర్ చేస్తాము ఎక్కడన్నా ఫైర్ అయితే ఇది ఈ సెన్సార్ తీసుకుంటుంది అబ్జర్వ్ చేసేస్తుంది అబ్జర్వ్ చేసి దీనికి సిగ్నల్ ఇస్తారు సిగ్నల్ ఇస్తే దీని ద్వారా ఇక్కడ ఈ సిలిండర్ యాక్టివేట్ అవుతుంది నైట్రోజన్ యాక్టివేట్ ఈ నైట్రోజన్ యాక్టివేట్ అయ్యి ఇందులో CO2 క్యాటరేజ్ కమ్ DCP పౌడర్ ఉంటుంది డ్రై కెమికల్ పౌడర్ ఈ రెండు కలిసినప్పుడు చర్య ఎక్కువగా జరిగి హెవీ ప్రెజర్ బిల్డప్ అయి పౌడర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది మనం కొన్ని నాజిల్ పాయింట్స్ పెడతాము అన్నట్టు ఆ మెషిన్కి ఆ అన్ని పాయింట్స్లలో మొత్తం పౌడర్ అంతా స్ప్రే అయిపోతుంది దానివల్ల ఫైర్ అనేది అసలు కానివ్వకుండా చేస్తాం డిటెక్టర్ అంటే సెన్సార్ కేబుల్ అబ్జర్వింగ్ 40 సిస్టమ్ ఇది ఏంటండి 40 సిస్టమ్ డ్రైవర్ 40 సిస్టమ్ ఓకే ఓకే ఈ డ్రైవర్ సెల్ ఫోన్ మాట్లాడినా ఎదురెదురుగా పక్కన వాళ్ళతో మాట్లాడినా స్మోక్ చేసిన ఇది స్పీక్ చేసిన ఇది సన్ గ్లాసెస్ పెట్టుకున్నా ఇదేమో సీట్ బెల్ట్ పెట్టుకోకుండా అలర్ట్ చేస్తాం డ్రైవర్ ఇవి కూడా అంతేనండి అంటే ఇది ఆటో డిప్పింగ్ సిస్టమ్ ఇది ఏంటంటే ఎదురెదురు లైట్స్ వెహికల్స్ వస్తాయి కదా వెహికల్ వచ్చాక కూడా మనం ఆన్ ఆఫ్ చేస్తాం కదా లైట్ అప్పటి కొడతాం కదా అది కొట్టకుండా సెన్స్ చేస్తుంది ఈ లైటింగ్ అనేది సెన్సార్ మీద పడ్డప్పుడు ఆటోమేటిక్గా డిమ్ అయింది మళ్ళీ వెహికల్స్ పాస్ కాగానే మళ్ళీ ఆన్ అయింది థ్యాంక్ యూ అక్కడ నుండి మనమైతే ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అయితే వెళ్దాము. అక్కడ నుంచి అయితే చూడండి రకరకాల మొక్కలైనా కానీ విత్తనాలైనా సీడ్స్ అయినా కానీ ఏదైనా సంథింగ్ అండ్ డిఫరెంట్ ఆర్గానిక్ మేనర్స్ అయినా కానీ ఆర్గానిక్ సంబంధించింది అంతా అంటే సీడ్స్ అయినా కానీ మిల్లెట్స్ అయినా కానీ చాలా రకాలుగా అయితే అక్కడైతే ఉన్నాయి. అంతా ప్రజెంటేషన్ అయితే చాలా బాగుంది అక్కడ. మీకైతే అక్కడ నుండి మనమైతే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి వెళ్తాము. అదేనండి మన సింగరేణి మేనేజ్మెంట్ హాస్పిటల్. సో ఏరియా హాస్పిటల్ తరపు నుంచి అయితే అక్కడికి కావాల్సిన చాలా రకాలుగా అయితే హెల్త్ అక్కడి నుంచి మన ఫోటోకి హెల్త్కి అయితే వెళ్ళాము. సో రకరకాలుగా ఎప్పటి నుంచి దిగిన ఫొటోస్ అయినా కానీ చాలా మనకు గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ అయినా కానీ ఏదైనా కానీ అక్కడైతే మనకి ప్రజెంటేషన్ చేశారు. చాలా బాగుంది అక్కడ ఫొటోస్తో అక్కడంతా. అక్కడైతే అందరూ చాలా మంది అయితే ఫొటోస్ అయితే చూస్తున్నారు. అక్కడ చాలా రకాల అయితే ఫొటోస్ అయితే మనకు మెమొరబుల్గా అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి సమ్ బుక్స్ అయితే అమ్ముతున్నారు. అక్కడ బుక్స్ అండ్ క్యాలెండర్స్ డైరీస్ అయితే చాలా వరకు అయితే సేల్ చేస్తున్నారు. అక్కడ నుంచి అయితే మేమైతే అక్కడైతే హెర్బల్ ఆయిల్స్ సంథింగ్ హెర్బల్ ఆర్గానిక్ సమ్ ప్రొడక్ట్స్ అయితే అక్కడైతే మనకు సేల్ చేస్తున్నారు. హెర్బల్
లోకల్ వాళ్ళవి. అక్కడ నుంచి వచ్చేసరికి సింగరేణి ఉద్యోగుల భార్యల సంఘం అండి. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మొత్తం స్టిచ్చింగ్ అయినా కానీ లేడీకి సంబంధించింది ఏదైనా కానీ అక్కడ అయితే షో చేస్తున్నారు. అక్కడ నుంచి సమ్ బుక్స్ అయితే ఇక్కడ మనకు ధ్యానం తరపున అయితే మనకైతే ఉంది. ఐ మీన్ ఇక్కడ నుంచి వచ్చేసరికి అన్ని ఫుడ్ కోర్ట్స్ అంటే ఐ మీన్ చాలా రకాలుగా ఫుడ్స్ స్నాక్స్ అయినా కానీ లైక్ బిర్యానీ లైక్ స్నాక్స్ చాలా రకాలుగా పిండి వంటలైనా కానీ చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. ఒక 5-6 స్టాల్స్ అయితే ఉన్నాయి. అక్కడ విభత్సంగా జనాలు అయితే ఉన్నారు. అక్కడ చాలా ఆహ్లాదకరంగా ఎంజాయ్గా తింటున్నారు. చాలా టైం పాస్గా ఐ మీన్ ఏదో ఒక రకంగా అయితే అక్కడ జాయిల్ఫుల్గా అయితే చాలామంది అయితే సేల్ చేస్తున్నారు. అక్కడ చూసేసరికి బజ్జీలైనా కానీ మిరపకాయలైనా కానీ రకరకాల స్నాక్స్ అండ్ బిర్యానీస్ చూడండి విపరీతంగా జనాలు అయితే ఉన్నారు. అక్కడ మీరు చూస్తుంటే చాలామంది జనాలు అయితే అక్కడ చాలా ఎంజాయ్గా చేస్తున్నారు. మీరు చూస్తుంటే అక్కడైతే ఇప్పుడు మనం వెళ్ళబోయేది వచ్చేసరికి కేటీకే OC2 ప్రాజెక్ట్ అండి. అదే అండి మన ఆల్రెడీ ఓపెన్ క్యాస్ట్ వీడియో అయితే ఉంది కదా. సో ఆ వీడియో అయితే మీకైతే మన లింకులు అయితే మీకైతే పెడతాను చూడండి. ఆ వీడియో అయితే మీకు డీటెయిల్గా అయితే ఓపెన్ క్యాస్ట్ గురించి అయితే తెలిసిద్ది. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఓపెన్ క్యాస్ట్ OC2 తరఫున వచ్చేసిన ఐ లవ్ సింగరేణి అయితే వీళ్ళ ఎగ్జిబిషన్లో అయితే పెట్టారు. చూడండి ఎంత బాగుందో లైటింగ్ అయితే చాలా బాగుంది కదా. మొత్తం కలగా వచ్చింది ఆ లోగోతో వచ్చేసరికి. చలి ఎక్కువగా రాకుండా ఉండడానికి అక్కడక్కడైతే మనకైతే మంటలు అయితే పెడుతున్నారు. అక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే బెస్ట్ ఎంప్లాయీ అవార్డుగా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకైతే ఇక్కడ సన్మానం చేస్తున్నారు. ఫ్యామిలీతో సన్మానం చేసి గిఫ్ట్ అయితే ఇక్కడ ప్రజెంటేషన్ చేస్తున్నారు. ఇక్కడ GM గారు అండ్ ఫ్యామిలీ అండ్ కంపెనీస్ మెంబర్స్ అందరు ఇక్కడ. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత అయితే మ్యాజిక్ షో అయితే స్టార్ట్ చేశారు. మ్యాజిక్ షో అయితే చాలా బాగా జరిగిందన్నమాట. చాలా ఎంజాయ్ఫుల్గా అయితే జరిగింది. ప్లీజ్ ఈ వీడియో అయితే ఇక్కడితోనైతే ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంత్ నాయక్ 07 సైనింగ్ ఆఫ్.